హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి అండ్ ఈరోజు రెసిపీ అద్రిపోయింది అండ్ డెఫినెట్గా ట్రై చేయండి. మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అండ్ నేను ఇప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, వీడియోలు అయితే చూసేయచ్చు. అండ్ ఈరోజు చేసే రెసిపీ ఏంటంటే మలోది. ఈ మలోది కర్ణాటక సైడ్ చాలా చేస్తారండి. అండ్ ఎలా ఏంటో అనేది ప్రాసెస్ తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ముందుగా అయితే ఇది గోధుమ పిండి మిల్లులో పట్టించింది, జల్లెడ పట్టి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె ఏది అవైలబుల్గా ఉంటే అది వేసి మంచిగా వాటర్ వేసి తడుపుకొని హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేయాలి. పిండి ఎంత బాగా నానితే చపాతీలు అంత బాగా వస్తాయి అన్నమాట. ఇక్కడైతే మనం చపాతీలు ఎలా చేస్తామో అలా చపాతీలు మడత చపాతీలు చేయాలన్నమాట. పొరలుగా వస్తే చాలా బాగుంటుంది. ఈ విధంగా మంచిగా చపాతీలు చేసుకొని అండ్ పక్కన పెట్టుకోవాలి. అండ్ మీరు ఎప్పుడైనా చపాతీలతోని మలోది లడ్డూలు ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే అన్ని చపాతీలు చేసి స్టవ్ మీద పెనం పెట్టి పెనం హీట్ అయిన తర్వాత చపాతీ వేసి నూనె కానీ నెయ్యి కానీ వేసి మంచిగా కాల్చుకోవాలి. ఇలా పూరిలాగా ఉబ్బిపోతాయి అన్నమాట. ఆ తర్వాత అండ్ చపాతీలు మనకు మలోదికి ఎన్ని చపాతీలు కావాలో అన్ని ఆరబెట్టాలి. అవి మొత్తం చపాతీలు ఆరిపోయిన తర్వాత మనకు పీసెస్ లాగా కట్ చేయాలన్నమాట. ఈ మాదిరిలాగా పీసెస్ లాగా కట్ చేసుకొని ఈ పీసెస్ మనం మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనకు దొడ్డు రవ్వ లాగా ఆ మాదిరిలాగా మిక్సీ. ఇక్కడ చూసారా, సేమ్ దొడ్డు రవ్వలానే అనిపిస్తుంది కదా. నేను ఇక్కడైతే 2.5 చపాతీలు తీసుకున్నాను కాబట్టి అండ్ 1 కప్ అయితే షుగర్ అయితే తీసుకుంటున్నాను. ఇది బెల్లంతో కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 1 కప్ షుగర్ వేసి అండ్ యాలకలు 2 యాలకలు వేసుకుంటే సరిపోతుంది. ఈ మాదిరిలాగా మిక్సీ పట్టి అండ్ ఈ మిక్సీ పట్టిన షుగర్ని ఇందాక మనం చపాతీ మిక్సీ పట్టిన దాంట్లో యాడ్ చేసేస్తే సరిపోతుంది అనమాట. బెల్లాన్ని పాకం చేసి దీంట్లో యాడ్ చేసేస్తే సరిపోతుంది. మధ్యలో టేస్ట్ చూసుకుంటూ షుగర్ని అయితే యాడ్ చేయాలన్నమాట. ఇక్కడైతే కొబ్బరి తురుముకొని వేసుకోండి. అండ్ మా పిల్లలు మధ్యలో తాకుతుంటే తినారని నేనైతే మెత్తగా మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసేసి మిక్సీ పట్టేసాను అనమాట. ఈ మాదిరిలాగా సన్నగా చేసుకున్నాను. అండ్ డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా మిక్సీ పట్టి వేసుకోండి, చాలా బాగుంటుంది. మా పాపకి అయితే పిచ్చి ఇష్టం అండి, చాలా బాగా తింటుంది. అండ్ లడ్డూలకి అయితే స్నాక్స్ బాక్స్లో రోజు ఒకటి ఉండాలి. అండ్ ఈ మాదిరి మొత్తం కలుపుకొని పైన నెయ్యి వేసుకొని ఉండల్లాగా కట్టుకుంటే సరిపోతుంది. అండ్ చాలా టేస్టీ అండ్ చాలా ఈజీ అండ్ చాలా హెల్దీ కూడా. అండ్ డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మీరు ఎప్పుడైనా చపాతీతోని ఇలా ట్రై చేశారా? మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయకపోండి. చాలా హెల్దీ అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకు ఎన్ని లడ్డూలు కావాలో అన్నీ చుట్టుకొని మిగతాది అండ్ స్టోరేజ్ లాగా ఉంచుకోవాలన్నమాట. మా దగ్గర 2 రోజుల కన్నా ఎక్కువ ఉండదు, తినేస్తారు. అండ్ వేడి పాలు ఈ మలోది పైన కొంచెం పైన నెయ్యి వేసుకొని తింటే అమృతం లెక్క ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి, అంత బాగుంటుంది. అండ్ మొత్తం అయితే ఇలా చుట్టేసి పక్కన పెట్టాను. అండ్ మిగతాదంట మా ఇంట్లో లడ్డూల కన్నా మలోది పాలు వేసుకొని చాలా ఇష్టంగా తింటారు. ఇలా మలోది వేసుకుని పైన పాలు వేసుకుని నెయ్యి వేసుకొని తింటే ఒక్కొక్క స్పూన్కి అమృతం లెక్క అనిపిస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ మీకు ఏ స్వీట్ రెసిపీ ఇష్టమో డెఫినెట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా స్వీట్ రెసిపీ అయితే మలోది అనమాట. అండ్ డెఫినెట్గా మీరు కూడా ఇలా ట్రై చేయండి. అండ్ ఉంటానండి, బాయ్. మళ్ళీ కలుద్దాం ఒక వీడియోతో.